చాలామంది ఉన్నారు, కానీ మీరే ఇక్కడ ఉన్నారు అంటే మీ ఉత్సాహానికి మెచ్చుకోవాలి. ఇంకా విషయం ఏంటంటే ఈరోజు అంబేద్కర్ గారు జన్మదినం సందర్భంగా మనం ఈరోజు అంబేద్కర్ జయంతి జరుపుకుంటున్నాం. ఆయన పుట్టి పోరాడి మన కోసం ఎన్నో హక్కుల్ని తీసుకొచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా మనం ఇంకా ఇక్కడ ఉండి ఆ మనిషి ఇక్కడ లేకున్నా మనం ఇంకా జరుపుకుంటున్నామంటే ఆ మనిషి మన కోసం ఎంత చేసుంటే మనం ఇక్కడ ఇంతమందికి సమావేశమయ్యి ఇంత గొప్ప కార్యం నిర్వహిస్తామనేది ఆయన చేసిన మేలును మనం గుర్తించుకున్నందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకా ప్రతి ఒక్క విద్యార్థులు అందరూ కూడా ఆయన ఒక ఆదర్శంగా తీసుకొని మనకున్నంతలో మనం చదువుకొని ఏదో ఒక మంచి పొజిషన్లో ఉండాలి. ఎందుకంటే ఇప్పటికీ మన అణగారిన వర్గాలకి వివక్షత జరుగుతూనే ఉంది. కొన్ని ఊర్లలో వెనకబడిన విలేజెస్లలో కావచ్చు, వేరే ఎక్కడైనా కానీ ఇప్పటికీ మన ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాళ్ళ మధ్య వివక్షత జరుగుతూనే ఉంది. మనమంటే ఇక్కడ హైదరాబాద్ వచ్చి ఒక హాస్టల్స్లలో ఉండి చదువుకుంటున్నాం, కానీ కొంతమందికి ఆ విద్య అది అంతగా కూడా వాళ్ళు అక్కడే ఉండి ఏం చేయలేని సిచ్యువేషన్లో వాళ్ళు ఇంకా ఆ వెనకడి తరం లాగానే ఉండాల్సి వస్తుంది. వాళ్ళు కూడా ముందుకొచ్చి మన హక్కులు మన రాజ్యాన్ని మనం తెలుసుకొని ప్రతి ఒక్కరికి చదువుకునే అవకాశం ఉంది అని తెలుసుకొని మనం తెలియచెప్పాలి, చదివించాలి. ఈరోజు మన ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాళ్ళు పోలీస్ ఉద్యోగంలో కావచ్చు, టీచర్ ఉద్యోగంలో కావచ్చు, ఒక లాయర్గా ఒక మంచి వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీగా ఉంటున్నామంటే అది ఆయన మన కోసం రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులు మాత్రమే అని చెప్తున్నా. ఎందుకంటే ఆయన ఒకవేళ మన కోసం మన హక్కులు ఆ రాజ్యాంగంలో రాయకపోయి ఉంటే ఈరోజు మనం మన ఊళ్ళో వండుకుంటూ మన అమ్మ వాళ్ళ లెక్క, మన అమ్మమ్మల ముత్తాత లెక్క మనం పటేలమ్మ పటేలయ్య అనుకుంటూ వాళ్ళ కింద మనం ఇట్లా నౌకరిలాగా ఉండాల్సి వచ్చేది. కానీ ఈరోజు మనకు ఆ బానిసత్వం లేకుండా ఇక్కడికి వచ్చి మనం ఇండిపెండెంట్గా డిగ్రీలు, పీజీలు, ఎంబీఏలు అని ఇంత చదువుకుంటున్నామంటే ఆయన అది మన కోసం రాయకపోయి ఉంటే ఈరోజు మనం ఇక్కడికి రాలేకపోయే వాళ్ళం. ఇంకా ప్రతి ఒక్కరికి ఆ రాజ్యాంగం చదివి ఆ రాజ్యాంగం గురించి తెలుసుకొని మనకి ఏం హక్కులు వస్తాయి, మనం ఏం హక్కులు అడగాలి, ప్రతి ఒక్క రాజకీయవేత్తని కానీ ఒక గవర్నమెంట్ ఉద్యోగంలో ఉండి వాళ్ళు మన కోసం ఏమైనా చెయ్యకపోయినా మనం అడిగే హక్కు మనకు ఉంది. అది ఉందన్న విషయం మనం తెలుసుకోవాలంటే ప్రతి ఒక్కరు మన రాజ్యాంగం గురించి తెలుసుకోవాలి. ఆ మహానుభావుడు ఆ రోజు పడిన కష్టం వృధా కాకుండా ఈ రోజు వరకు కూడా మనం చదువుకుంటూ ఇంకా అందరూ పెద్ద పెద్ద స్థాయిలో ఉండి ఆయన ఆశయాలు ఇలానే ముందుకు తీసుకొని వెళ్ళాలి. ఇంకా మనకి ఇక్కడ దగ్గరలో ఆయన పేరు మీద హాస్టల్స్ అని ఇలాంటి అవకాశాలు మనకు అందిపించుకుంటూ మనల్ని ఇంకా చదువుకోవాలని మన కోసం పోరాడే వాళ్ళు లీడర్స్ కానీ వాళ్ళందరికీ థ్యాంక్స్ అన్నా. మీరు కొంచెం నడిపిస్తూ హాస్టల్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనగానే లేడీస్ హాస్టల్ అయినా బాయ్స్కి అయినా అన్న వాళ్ళకి కానీ మాకు కానీ ఏదైనా ప్రాబ్లం ఉంది ఫలానా వాడని ఇట్లా హెల్ప్ చేస్తలేరు అనగానే మీరు కూడా మా హాస్టల్కి వచ్చి టీలు పెట్టుకొని వాటర్ ప్రాబ్లం అని ఫుడ్ ప్రాబ్లం అని ఏ ప్రాబ్లం ఉన్నా మీరు కూడా చూసుకుంటున్నారు. మేము చూస్తూనే ఉన్నా. గత 5 years నుంచి నేను ఎస్సీ హాస్టల్స్లోనే ఉంటున్నా. కానీ మీరు వస్తూనే ఉంటారు. ప్రాబ్లం ఉందని ఏ స్టూడెంట్ అయినా కాల్ చేసినా మీరు జల్దీ రియాక్ట్ అవుతారు, మంచిగా మాట్లాడతారు. అంటే మీ మాటలకే పరిమితం కాకుండా చేతల్లో కూడా చూపిస్తారు అని నేను నమ్ముతున్నా. ఇంకా అట్లనే ఆయన అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుంటూ ఇంకా ఇట్లనే